గ్యాస్ కొరతతో కట్టెలకు గిరాకీ పెరగడంతో పాటు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గ్యాస్ లేకపోవడంతో స్టార్ హోటల్, హాస్టల్స్ వారంతా కట్టెలపై ఆధారపడుతున్నారు. మరోవైపు హాస్టల్స్ వారు కూడా కట్టెల ద్వారానే వంటకాలు చేస్తున్నారు. దీంతో కింటా కట్టెల ధర ₹1000 నుంచి 2000 వరకు పెరిగింది. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి పవన్ మరింత సమాచారం అందిస్తారు. గ్యాస్ కొరతతో కట్టెల పొయ్యికి మాత్రం చాలా డిమాండ్ పెరిగింది. అయితే గ్యాస్ కొరతతో పూర్తిగా ఇక స్టవ్లు నిలిచిపోయిన నేపథ్యంలో చాలామంది కూడా కట్టెలు కొనుక్కొని ఒక కట్టెల పొయ్యి ద్వారా పూర్తిగా ఇటు వంటకాలు కూడా చేస్తున్న పరిస్థితి చూస్తున్నాము. పెద్ద పెద్ద హోటళ్ళు సైతం కూడా ఇలాంటి కట్టెలు కొనుగోలు చేసి అక్కడ యొక్క హోటల్స్ కూడా రన్ చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అంతేకాకుండా చూస్తే మాత్రం ప్రధానంగా హాస్టళ్ళు కూడా ఇదే తరహాలోనే ఈ యొక్క కట్టెలు కొనుక్కపోయి అక్కడ వారికి సంబంధించిన ఆహార పదార్థాలు కూడా వండుతున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే కట్టెలకు సంబంధించి మాత్రము చాలా డిమాండ్గా ఉంది. అయితే గతంలో ₹1000 కింటాలు ఉండేది, ఇప్పుడు 1800, ₹2000 కింటాలకు పలుకుతున్నట్లుగా మనకు పూర్తిగా సమాచారం తెలుస్తుంది. అయితే ప్రజెంట్ మనము ఈ యొక్క కట్టెల మండీలో చూస్తే మాత్రము ప్రధానంగా ఎప్పుడు కూడా లేనంత కట్టెలు ఈసారి మాత్రం డంపు చేసిన పరిస్థితి చూస్తున్నాము. అయితే ఈ యొక్క యజమాని మాత్రం ఇంకా ఈ యొక్క కట్టెల గిరాకీ రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా ఉంటుందని చెప్పి ఇంకా కట్టెలు తేవడానికి వెళ్ళినట్లుగా మనకు తెలుస్తుంది. అతనితో ఫోన్లో మాట్లాడితే ఇంకా ఈ కట్టెలు త్వరగా అయిపోతున్నాయి కాబట్టి ఇంకా కట్టెలు తేవడానికి వెళ్తున్నామనేది మాత్రం ప్రధానంగా చెప్తున్నారు. అయితే మాత్రము చాలా ఎక్కువగా డిమాండ్ ఉంది. అంటే ఈ చుట్టుపక్కల హైటెక్ సిటీ ప్రాంతంలో ఉంది కాబట్టి ఇక్కడ ప్రతిరోజు మేము ఒక 3-4 క్వింటాలు అమ్మేది ఇప్పుడు మాత్రము దాదాపు ఒక 15 నుంచి 20 క్వింటాల కట్టెలు కూడా అమ్ముతున్నట్లుగా దీనికి సంబంధించి మనకు సమాచారం తెలుపుతున్నాడు. అయితే మొత్తానికి ఓవరాల్గా చూస్తే మాత్రము కట్టెలకు సంబంధించి చిన్న చిన్న హోటళ్ళ నుంచి కావచ్చు, పెద్ద పెద్ద హోటళ్ళ వరకు కూడా ఇదే కట్టెలతో బిర్యానీలు కావచ్చు, అంతేకాకుండా హాస్టళ్ళకు సంబంధించిన ఆహార పదార్థాలు, టిఫిన్ సెంటర్లు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఇదే కట్టెల ద్వారానే వంటకాలు కూడా వంటకాలు కూడా తయారు చేసిన పరిస్థితి చూస్తున్నాము. మరోవైపు కొంత కరెంటు స్టవ్లకు కూడా గిరాకీ ఉన్న పరిస్థితి చూస్తున్నాము. అయితే ముఖ్యంగా చూస్తే కరెంటు స్టవ్ల కంటే ప్రాధాన్యత మాత్రము కట్టెలకే చాలామంది కూడా ఇస్తున్నారు. ఎందుకంటే కట్టెలకు సంబంధించిన నేపథ్యంలో చూస్తే ప్రధానంగా ఈ కట్టెల ద్వారా వంటకాలు చాలా త్వరగా అయిపోతాయి. అంతేకాకుండా ఆ యొక్క కట్టెల ద్వారా వండితే చాలా టేస్ట్ ఉంటుందని చెప్పి కూడా చాలామంది గతంలో అంటే పురాణ కాలంలో కూడా ఎంత పెద్ద ఫంక్షన్ అయినా సరే ఇదే కట్టెల ద్వారా పూర్తిగా వంటకాలు కూడా చేసేవాళ్ళు. ఎంత పెద్ద ఫంక్షన్ అయినా కట్టెలు తీసుకొస్తేనే వంటకాలు అయ్యేవి. ఇప్పుడు కూడా అదే తరహాలోనే పూర్తిగా కట్టెల ద్వారానే యొక్క వంటకాలు కూడా పూర్తిగా రన్ చేస్తున్న పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్గా చూస్తే కట్టెలకు సంబంధించి మాత్రము చాలా పెద్దగా డిమాండ్గా ఉన్నట్లుగా మనము చూస్తున్నాము. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇంత పెద్ద డంపు చేయని ఒక కట్టెలు మాత్రం ఈసారి మాత్రం పెద్ద ఎత్తున ఇలాంటి డంప్స్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఒకేసారి 15-20 క్వింటాల కట్టెలు అమ్ముతున్న నేపథ్యంలో అప్పుడు పూర్తిగా స్టాక్ పెట్టుకోవాలి కాబట్టి అందుకే ఇలాంటి కట్టెలు చాలా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. డంప్ చేసిన పరిస్థితి చూస్తున్నాము. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు యజమాని అంటే 1800 నుంచి ₹2000 ఇప్పుడు మాత్రం క్వింటాలు అమ్ముతున్నట్లుగా మనకు సమాచారం తెలుస్తుంది.